సంతోషం సగం బలం అన్నారు పెద్దలు. ప్రభువునందు ఆనందించడం వలన మనం బలం పొందుతాం అని బైబిల్ చెప్తుంది. సంతోషం ఉంటే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే శక్తి మనలో ఉంటుంది. యోహాను సువార్త 15:11 మీ యందు నా సంతోషం ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలనియు ఆ సంగతులు మీతో చెప్పుచున్నాను అనెను. పరిస్థితి ఏదైనా ఎదుర్కోవాలంటే హృదయంలో సంతోషం ఉండాలి. యేసుక్రీస్తు పలికిన మాటలు మనం పాటిస్తే సంతోషం కలిగి ఉంటాం. వాక్యం వినడంలో ఏ గొప్పతనము లేదు. ఆ వాక్యం పాటిస్తేనే వాక్యం వలన కలిగే గొప్ప ఆశీర్వాదాలు మనం పొందగలుగుతాం. అనేక విధాలుగా యేసుక్రీస్తు శిష్యులతో అనేక విషయాలు చెప్పి ఉన్నారు. అవి చెప్పింది ఎంటర్టైన్మెంట్ కోసం కాదు, మన జీవితాల్లో సంతోషం పరిపూర్ణమగుటకు, అంటే సంపూర్ణమైన సంతోషం కలిగి ఉండటానికి ఉపయోగపడతాయి. జీవితము, కుటుంబము సంతోషంగా ఉండాలంటే అద్భుతమైన అవకాశం. యేసుక్రీస్తు యొక్క మాటలు విని గ్రహించి జీవితమును మార్చుకో. ఈ ప్రపంచంలో ఎక్కడా దొరకని సంతోషము నీలోనే సంపూర్ణముగా ఉంటుంది.